ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం గ్లోబల్ పారామీటర్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో గ్లోబల్ పారామీటర్స్ అంటే ఏంటి? పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వరకు కంప్లీట్ చేసాం. నెక్స్ట్ షీట్ అవైలబుల్ ఉందా మీ దగ్గర? ఓపెన్ చేయండి. Yes, sir. Yes. ఓకే. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంప్లీట్ చేసాం. నేను ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వరకు కంప్లీట్ చేసాం, యాజ్ వెల్ యాజ్ OBC4 కదా. సో OBC4లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాము. నెక్స్ట్ ఏం చేసాము? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAPFI. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ విల్ అసైన్ ఆర్ మ్యాపింగ్ టు ది అవర్ కంపెనీ కోడ్ అని చెప్పాను. సో ప్రతిదీ కూడా కంపెనీ కోడ్కి లింక్ అవుతుంది. డైరెక్ట్గా అవ్వచ్చు, లేదంటే ఇండైరెక్ట్గా అవ్వచ్చు. ప్రతిదీ కూడా లింక్ అవుతుంది. నెక్స్ట్, కొంతమంది న్యూ జాయినింగ్ పీపుల్ ఉన్నారు. సో ఫస్ట్ నుండి వీడియోస్ అన్ని వాచ్ చేయాలండి. అవన్నీ వాచ్ చేయండి, మర్చిపోవద్దు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. షీట్ ఓపెన్ చేస్తారా? నెక్స్ట్ ఏముంది ఇక్కడ? నెక్స్ట్ చూడండి. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏం చేసాం? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేశాను. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంప్లీటెడ్. అసైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ టు కంపెనీ కోడ్ కంప్లీటెడ్. నెక్స్ట్ డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్. సో డాక్యుమెంట్స్ టైప్, వాట్ యు మీన్ బై డాక్యుమెంట్స్ టైప్? డాక్యుమెంట్ టైప్ మీన్స్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ పైన ఎస్ఏ ఉందనుకోండి, ఎస్ఏ ఉంది డాక్యుమెంట్ పైన. ఎస్ఏ ఉంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. కేఆర్ ఉంటుంది. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్. కేజెడ్ వెండార్ పేమెంట్. డిఆర్ అని ఉంటుంది. డిఆర్ అని అంటే కస్టమర్ ఇన్వాయిస్. డిజెడ్ ఉంటుంది, కస్టమర్ పేమెంట్. సో డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ టైప్ మీన్స్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఎస్ఏపిలో డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి? అకౌంటింగ్ ఎంట్రీస్ని క్లాసిఫై చేస్తాయి. డాక్యుమెంట్ టైప్ అంటే మీనింగ్ ఏంటి? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ పైన ఎస్ఏ ఉంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని, కేఆర్ ఉంటే వెండార్ ఇన్వాయిస్ అని, కేజెడ్ ఉంటే వెండార్ పేమెంట్ అని, డిఆర్ ఉంటే కస్టమర్ ఇన్వాయిస్ అని, డిజెడ్ ఉంటే కస్టమర్ పేమెంట్ అని అర్థం. సో డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. చాట్ బాక్స్ లో ఒకటి డాక్యుమెంట్ టైప్స్ ఒక చిన్న ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. సో డాక్యుమెంట్ టైప్ అంటే ఏంటి? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. సో డాక్యుమెంట్ పైన ఎస్ఏ ఉంది. ఎస్ఏ ఉంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్. డాక్యుమెంట్ పైన ఎస్ఏ కనిపిస్తే జనరల్ లెడ్జర్ అని అర్థం. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి, ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు. ఇంటర్వ్యూలో ఇవన్నీ అడగచ్చు, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఎస్ఏ ఉంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం. కేఆర్ ఉంది డాక్యుమెంట్ పైన. సో డాక్యుమెంట్ పైన కేఆర్ ఉంది. కేఆర్ ఉంటే మీనింగ్ ఏంటి? వెండార్ ఇన్వాయిస్. కేజెడ్ ఉంటే వెండార్ పేమెంట్. డిఆర్ అని ఉంటే కస్టమర్ ఇన్వాయిస్. డిజెడ్ ఉంది కస్టమర్ పేమెంట్. ఏఎన్ ఉంటే అసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్ అని అర్థం. సో ఇట్లా డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎస్ఏపిలో.
ఇవన్నీ కూడా స్టాండర్డ్ డాక్యుమెంట్స్ బై డిఫాల్ట్గా ఎస్ఏపిలో కాన్ఫిగరేషన్ చేసి ఉంటాయి. దీన్ని ఏమంటారు? స్టాండర్డ్ డాక్యుమెంట్స్. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఎస్ఏ అని ఉంటే జనరల్ లెడ్జర్ అని, కేఆర్ అని ఉంది డాక్యుమెంట్ పైన వెండార్ ఇన్వాయిస్ అని, కేజెడ్ అని ఉంటే వెండార్ పేమెంట్ అని, డిఆర్ ఉందనుకోండి కస్టమర్ ఇన్వాయిస్ అని, ఐఎమ్ సారీ, డిజెడ్ అని ఉంది డాక్యుమెంట్ పైన కస్టమర్ పేమెంట్ అని, ఏ అని ఉంటే అసెట్ అకౌంటింగ్ అని, అసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్ అని అర్థం. సో డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఒక అకౌంటింగ్ ఎంట్రీని డాక్యుమెంట్ టైప్ అనేది క్లాసిఫై చేస్తుంది. వాట్ ఈ మీన్ బై డాక్యుమెంట్ టైప్? డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ టైప్ని బేస్గా చేసుకుని అది ఏ టైప్ ట్రాన్సాక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ డాక్యుమెంట్స్ అనేవి ఎస్ఏపిలో బై డిఫాల్ట్గా ఉంటాయి. వీటిని ఏమంటారు? స్టాండర్డ్ డాక్యుమెంట్స్, ఫ్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ అంటారు. ఓకే, సో ఈ డాక్యుమెంట్స్ అనేవి ఎలా ఉంటాయో చెక్ చేద్దాం. ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఎస్ఏపి ఓపెన్ చేశారా? ఏమైంది, ఎలా వస్తుంది మీది? నెట్స్లో ఉందా? ఇక్కడ డబల్ క్లిక్ చేయండి. నెట్వర్క్ స్లో ఉంది మీది. లాగిన్ చేయండి. సో క్లయింట్ నెంబర్ 800 అంటే మీనింగ్ ఏంటి? ఎడ్యుకేషనల్ మాడ్యూల్. క్లయింట్ నెంబర్ 800 ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. క్లయింట్ నెంబర్ 800 అంటే మీనింగ్ ఏంటి? ఎడ్యుకేషనల్ మాడ్యూల్. సో మీరు జాబ్లోకి వెళ్ళారనుకోండి, 800 కాకుండా ఏ నెంబర్ అయినా చెప్పచ్చు. 100, 200, 300 అని చెప్పచ్చు. సో ఈ క్లయింట్ అంటే ఏంటి ఇవన్నీ నేను చెప్తాను మీకు తర్వాత. సో డాక్యుమెంట్ టైప్ కదా, వెళ్ళండి. సో టీ కోడ్ ఏముంది? OBA7. టీ కోడ్ ఏంటి? OBA7. వాట్ యూ మీన్ బై టీ కోడ్? టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో ఒక షార్ట్ కట్ కీస్ అనమాట. OBA7 ద్వారా వెళ్ళొచ్చు. OBA7 కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వచ్చు, ఎంటర్ చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. సో మీకు టీ కోడ్ ద్వారా ఈజీగా ఉంటుంది. పాత్ కూడా తెలుసుకోండి. వెళ్ళండి, SPRO/M SPRO కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వాలి. /M SPRO. SPRO అంటే తెలుసు కదా, SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. ఎంటర్. IMG అంటే మీనింగ్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ గైడ్. ఇంప్లిమెంటేషన్ గైడ్ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ కింద ఉంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ నేను చూపిస్తాను, వెయిట్ చేయండి. అది ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ పైన ఉంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ. ఇక్కడ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్లో డాక్యుమెంట్స్ ఉంటుంది చూడండి. వెయిట్ అలా కాదు, 1 minute. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ ఉంటుంది చూడు, అది ఓపెన్ చేయాలి. పైన ఉంది ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, డాక్యుమెంట్స్. సో పాత ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ అండ్ డాక్యుమెంట్స్. డాక్యుమెంట్స్ కూడా ఎలాబరేట్ చేయండి. ఎలాబరేట్, అది క్లిక్ చేయండి. ఎక్స్టర్నల్ మౌస్, ఎక్స్టర్నల్ కీబోర్డ్ వాడాలి. కీబోర్డ్ లేకపోయినా పర్వాలేదు, ఎక్స్టర్నల్ మౌస్ అనేది మ్యాండేటరీగా ఉండాలి.
మీరు ఎస్ఏపి కాన్ఫిగరేషన్ చేయాలంటే ఎక్స్టర్నల్ మౌస్ 100 రూపీస్లో వచ్చేస్తుంది. ఒక మౌస్ పర్చేస్ చేయండి. వైర్లెస్ కావాలంటే 500 రూపీస్లో వస్తుంది. మౌస్ తీసుకోండి, మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. కాన్ఫిగరేషన్స్ అనేవి చాలా ఈజీగా అయిపోతాయి. మీ టచ్ ప్యాడ్ అనేది పాడైపోకుండా ఉంటుంది. ఓకే, ఇచ్చేశారు. ఇక్కడ డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ ఎంట్రీ వ్యూ ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ ఎంట్రీ వ్యూ, అది ఎగ్జిక్యూట్. సో ఇవన్నీ ఏంటి? డాక్యుమెంట్స్. సో ఎస్ఐపిలో ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి చూడండి, 57 డాక్యుమెంట్స్ ఉన్నాయి ఈ సర్వర్లో. సో యాక్చువల్గా ఏమంటారంటే ఎస్ఐపిలో 99 ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ ఉంటాయని చెప్తారు. ఈసీసీ అయినా S/4HANA అయినా సేమ్ ప్రాసెస్, ఇదేం చేంజెస్ లేవండి, ఇదేం చేంజెస్ ఉండదు. ఓన్లీ 1 చేంజెస్ ఉంది, ఏంటో చెప్తాను మీకు. సో ఈసీసీ S/4HANA ఇలానే ఉంటుంది. సో డాక్యుమెంట్స్ టైప్ అంటే మీనింగ్ ఏంటి? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. సో ఎస్ఐపిలో ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? ఇక్కడ 57 డాక్యుమెంట్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఏం చెప్తారు? 99 ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ అంటారు. ఎనీవే, సో మీరు కొత్తగా క్రియేట్ చేయాలంటే నివెంటరీకి వెళ్తారు. మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని ఓన్గా కూడా క్రియేట్ చేయొచ్చు. నివెంటరీ ఆప్షన్ ఉంది. సో క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో స్టాండర్డ్ కాన్ఫిగరేషన్సే యూజ్ చేసుకోవాలి. ఇక్కడ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్సే యూజ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, పొజిషన్కి వెళ్ళండి. సో ఫస్ట్ డాక్యుమెంట్ ఏంటి? ఎస్ఏ ఇవ్వండి. ఎస్ఏ కంటిన్యూ. ఎస్ఏ డాక్యుమెంట్ ఓపెన్ అని చూసారా? ఏంటిది? ఎస్ఏ డాక్యుమెంట్. సో ఎస్ఏ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా? ఇది ఎస్ఏ డాక్యుమెంట్. ఎస్ఏ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం. నంబర్ రేంజ్ 01 ఉంది. తర్వాత ఎస్ఏ డాక్యుమెంట్ రివర్సల్ డాక్యుమెంట్ ఏంటి? ఏబి. ఎస్ఏ డాక్యుమెంట్కి రివర్సల్ డాక్యుమెంట్ ఏంటి? ఏబి. తర్వాత సో ఈ ఎస్ఏ డాక్యుమెంట్ అనేది ఏ టైప్ ట్రాన్సాక్షన్స్కి అలౌ చేస్తుంది? అసెట్స్కి అలౌ అవుతుంది. కస్టమర్, వెండర్స్, తర్వాత మెటీరియల్, జిఎల్ అకౌంట్స్, వీటన్నిటికీ కూడా అలౌ అవుతుంది. తర్వాత డాక్యుమెంట్కి సంబంధించిన ఏమైనా కంట్రోల్స్ ఏమైనా చేయాలంటే క్రింద ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ ఎస్ఏ డాక్యుమెంట్ని ఎటువంటి వాటికి మీరు అలౌ చేస్తారు? కస్టమర్, వెండర్, చెక్, ఇవన్నీ నెగిటివ్ పోస్టింగ్ చేయాలి యాక్చువల్గా. సో నెగిటివ్ పోస్టింగ్ అంటే ఏంటి? నెగిటివ్ పోస్టింగ్ పర్మిటెడ్ అంటే రివర్స్ చేయాలి. ఎగ్జాంపుల్, అటువంటప్పుడు దీన్ని తీసుకుంటారు. ఇంటర్ కంపెనీ పోస్టింగ్స్ అంటే ఏంటి? సో మీకున్న ఒక కంపెనీ కోడ్ నుండి మరొక కంపెనీ కోడ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేస్తారు. సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అంటారు. సో ఇటువంటి వాటికి ఎలా చేయాలి అనేది మనం కాన్ఫిగరేషన్, ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఆ ఫంక్షనాలిటీ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇవన్నీ స్టాండర్డ్, మీరేమి మార్చకండి, అలానే ఉంచేయండి. సో ఈ ఎస్సీ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం. ఇక్కడ ఇంకొక ఆప్షన్ చూడండి, ఫారెన్ కరెన్సీ అప్డేట్స్ ఏమైనా ఉంటే ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్, సెల్లింగ్ రేట్, మూవింగ్ యావరేజ్ రేట్, ఇవన్నీ ఈ కాలంలో యాడ్ చేస్తాం ఫ్యూచర్ క్లాసెస్లో. సో ఎస్ఏ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్, డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ చేయడానికి ఎస్ఏ డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత సో ఈ డాక్యుమెంట్కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. ఈ డాక్యుమెంట్కి మనం ఏం చేయాలి? నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. సో నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, నంబర్ రేంజ్ 01 ఉంది కదా. సో ఈ డాక్యుమెంట్కి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ ఒక ఆప్షన్ చూసారా? నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఇవ్వాలి నంబర్ అనేది ఎంత ఇవ్వాలి? ఇక్కడ 10 ఉంది చూసారా? డాక్యుమెంట్ పైన నెంబర్ ఎంత ఉంది? 01 ఉంది. 01 ఇవ్వండి. 01.
తర్వాత ఇయర్ ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం మనం? మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 2025 ఏప్రిల్ 1కు స్టార్ట్ అయ్యి 2026 మార్చి 31కి ఎండ్ అవుతుంది. కాబట్టి మన ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి? 2025లో ఉన్నాం. ఫ్రమ్ నెంబర్ 1 ఇవ్వండి ఇక్కడ. ఫ్రమ్ నెంబర్ 1 టు నెంబర్ 500. ఓకే, ఇది ప్రాజెక్ట్లో మీరు ల్యాక్స్లో తీసుకుంటారు. ఇది డెమో సర్వర్ కాబట్టి మీకు అర్థం అవ్వాలని హండ్రెడ్స్లో తీసుకుంటున్నాం. ఇప్పుడు 10 ఉందనుకోండి, 1 ఉంది ఇక్కడ. ఎంత ఉంది? 01 ఉంది. నెంబర్ రేంజ్ ఎంత? డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ అనేది 01 ఉంది. సో 1 to 1 lakh అలా ఇవ్వచ్చు. సో ఇది డెమో కాబట్టి నేను ఎలా తీసుకున్నానో హండ్రెడ్స్లో తీసుకున్నాను. తర్వాత సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. సో ఈ నంబర్ రేంజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? సో ఎస్ఏ డాక్యుమెంట్లో ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేస్తాం. ఎస్ఏ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం. జిఎల్ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏ డాక్యుమెంట్. సో ఎస్ఏ డాక్యుమెంట్లో జిఎల్ అంటే ఎస్ఏ డాక్యుమెంట్. సో జిఎల్ పోస్ట్ చేశారు. సో ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 3 వాజ్ పోస్టెడ్ అనే ఎంట్రీస్ ఫామ్ నెంబర్ జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఆ నెంబర్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఏమైతే నెంబర్స్ ఇచ్చామో వీటిని బేస్గా చేసుకుని జనరేట్ అవుతుంది. నంబర్ రేంజ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో ఇక్కడ మనం ఫ్రమ్ నంబర్ 2 నంబర్స్ ఇచ్చాం. దీన్ని బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్కి మీరు ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేశారు. ఫస్ట్ డాక్యుమెంట్కి డాక్యుమెంట్ నంబర్, డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 3 వాజ్ పోస్టెడ్ అని వస్తుంది. ఎందువల్ల? ఇక్కడ నంబర్ రేంజ్ ఇచ్చాం. ఎవరండి ఆయన? ఎవరైనా మ్యూట్లో ఉండాలండి ప్లీజ్. ఇంతమందిని కంట్రోల్ చేయలేము కదా. సో నంబర్ రేంజ్ ఇచ్చాం. డాక్యుమెంట్కి ఏమి ఇచ్చాము? నంబర్ రేంజ్ ఇచ్చాం. సో ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది ఎవరండి బేస్డ్ ఆన్ ది ఎవరు? అనిల్ 2 times వచ్చారు. ఎవరు ఈయన? అనిల్ గారు ఎవరు? 2 times జాయిన్ అయ్యారు. నేను ఇద్దరున్నారండి. ఇద్దరు సపరేట్ అనిల్స్ ఉన్నారు. ఇద్దరున్నారా? ఓకే, నేను చెక్ Yeah. ఓకే ఫైన్, నో ఇష్యూ. చూడండి, సో డాక్యుమెంట్ నంబర్ ఎందుకు ఇచ్చాము? డాక్యుమెంట్ నంబర్ని బేస్గా చేసుకుని, నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. జస్ట్ బ్యాక్ వెళ్ళని చెప్తాను. జస్ట్ బ్యాక్. అగైన్ బ్యాక్. ఇక్కడ ఏమని చూడే డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఉంది? ఇది ఎస్ఏ డాక్యుమెంట్. సో ఎస్ఏ డాక్యుమెంట్కి నెంబర్ రేంజ్ ఎంత ఉంది? 01 ఉంది, అంతే కదా? 01. సో నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేసాం. క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి. ఇంటర్వెల్స్ చూసారా? సో ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ఎస్ఏ డాక్యుమెంట్ పైన మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. దీన్ని ఏమంటారు? ఇంటర్నల్ నెంబర్ రేంజ్. నెంబర్ రేంజ్ క్రియేషన్స్ అనేవి 2 types ఉంటాయి. ఇంటర్నల్ నెంబర్ రేంజ్, ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్. ఇంటర్నల్ అంటే మీరు ఏదైతే ఫ్రమ్ నంబర్ 2 నంబర్లో నంబర్ రేంజ్ ఇస్తారో దీన్ని బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనం నంబర్ రేంజ్ ఇచ్చాం కదా, ఈ నంబర్ రేంజ్ని ఫాలో అవుతుంది. ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ వస్తుంది. ఇప్పుడు 1 ఇచ్చారు, 1 to 500 ఇచ్చారు.
సో డాక్యుమెంట్ నంబర్ 1 వాజ్ పోస్టెడ్, 2 వాజ్ పోస్టెడ్, 3 వాజ్ పోస్టెడ్ అని వస్తుంది ఎస్ఏ డాక్యుమెంట్స్ కి. సో నంబర్ రేంజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వన్ నంబర్ విల్ బి జనరేటెడ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ ఉంటుంది. నంబర్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? డాక్యుమెంట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇవ్వటాన్ని ఏమంటారు? ఇంటర్నల్ నంబర్ రేంజ్. ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్. ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ అంటే దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇది అమర్నాథ్ గారు, ఇక్కడ ఒక select- క్వశ్చన్ ఉందండి. చెప్పండి. ఇది నెంబర్ రేంజ్ 1 నుంచి 500 అని ఇచ్చారు కదా. సో ఉమ్. 500 వరకు మాత్రం మాక్సిమం యూసేజ్ అనే కదా మనకి అక్కడ అంతేనండి, అర్థం. అంతే 500 వరకే వెళ్తుంది. ఓకే, 500 దాటాక మనకి క్లోజ్ తీసుకోదు, ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వస్తుంది. నెంబర్ రేంజ్ ఫిల్ మీకు ఎన్ఆర్ స్టేటస్ లో ఫిల్ అయిపోతుంది ఇక్కడ అంతా కూడా. ఓకే, అదే విధంగా ఫ్రమ్ నెంబర్ నెక్స్ట్ 2 ఇచ్చాం అనుకోండి, ఆటోమేటిక్ గా అది 500 తీసుకుంటుందా, లేకపోతే మనం మాన్యువల్ గా ఎంటర్ చేయాలి అది 500 అని? ఏంటంటే మళ్ళీ ఫ్రమ్ చెప్పండి. నెంబర్ లో ఫ్రమ్ నెంబర్ లో 1 to 500 అని ఇచ్చాం కదా. ఆ, సెకండ్ రోలో మనం 2 అని రాసి సెకండ్ నెంబర్ 2 అని పెట్టామనుకోండి, ఉమ్. అండ్ ఆటోమేటిక్ గా 500 తీసుకుంటుందా, లేకపోతే 500 కూడా మనం మాన్యువల్ గా ఎంట్రీ చేయాలా చెప్తారండి, ఇంకా టూ నెంబర్ నెంబర్ ఇంకా లో? క్రియేట్ చేస్తాం, కంప్లీట్ అవ్వలేదు, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, ఓకే, సారీ. నో ఇష్యూ. సో దీని ఏమంటారు? ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అంటారు. ఇంటర్నల్ నంబర్ రేంజ్. ఇంటర్నల్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ ది కాన్ఫిగరేషన్ బేస్ గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటి? ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్. ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ అంటే ఎండ్ యూజర్ అనే వాళ్ళు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఒక నెంబర్ మాన్యువల్ గా ఇస్తారు. దీన్ని ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ అంటారు. సో ఈ ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ సిస్టమ్ అనేది రూల్డ్ అవుట్ అండి, ఎక్కడా కూడా యూజ్ చేయరు. ఏ కంపెనీస్ లో కూడా ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ అనేది యూజ్ చేయరు. ఇది కంప్లీట్లీ రూల్డ్ అవుట్. మాక్సిమం 99% యూజ్ చేయరు. కంప్లీట్ గా ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ నే ఫాలో అవుతారు. సో మనం ఏదైతే ఇక్కడ ఇంటర్నల్ నంబర్ రేంజ్ అనేది యాడ్ చేస్తున్నామో, కాన్ఫిగర్ చేస్తున్నామో, సో ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. క్లియర్ కదా? బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ రేంజ్ at the time of accounting entry posting one number will be generated ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో నంబర్ జనరేట్ అవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? 1,00,000 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు. 1,00,000 డాక్యుమెంట్స్, ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ఉండటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఆ నంబర్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డాక్యుమెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలన్నా, డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేయాలన్నా ఆ నంబర్ అనేది ఉపయోగపడుతుంది. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ వీ కెన్ ఫైండ్ ది డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్ కి కూడా ఒక నంబర్ వస్తుంది. సో ఆ నంబర్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? డాక్యుమెంట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎస్ఏ డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ ఇచ్చేసాం, కంప్లీటెడ్. నెక్స్ట్ డాక్యుమెంట్స్ టైప్ ఉంది కదా, ఓపెన్ చేయండి షీట్. సో నెక్స్ట్ ఏంటి? కేఆర్ డాక్యుమెంట్. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్ డాక్యుమెంట్. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. కేఆర్ అంటే ఏంటి, వెండార్ డిఆర్ అంటే ఏంటి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. వెళ్ళండి ఎస్ఏపిలోకి వెళ్ళండి. కేఆర్ డాక్యుమెంట్. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, సేవ్ చేయండి. ఇది సేవ్ చేశారు మీరు ఆల్రెడీ. గో బ్యాక్. సో పొజిషన్కి వెళ్ళండి. మనం ఏ టీ కోడ్లో ఉన్నాం? OBA7 పాత్ ద్వారా వచ్చాము. నెక్స్ట్ డాక్యుమెంట్ ఏంటి? కేఆర్. కంటిన్యూ. కేఆర్ ఇన్వాయిస్. ఇది కేఆర్ అంటే ఏంటి? వెండార్ ఇన్వాయిస్. వెండార్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు. మీ కంపెనీ ఉంటుంది, మీ కంపెనీకి రా మెటీరియల్ ఎవరు సప్లై చేస్తారు? వెండార్ సప్లై చేస్తారు.
యాజ్ వెల్ యాజ్ సర్వీస్ ప్రొవైడర్స్, మీకు సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు వెండర్స్ని. ఓకేనా? దానిపైన కేఆర్ పైన డబుల్ క్లిక్ చేయండి. సో ఈ నంబర్ రేంజ్ 19 అనమాట, 19 ఉంది. సో ఈ కేఆర్ డాక్యుమెంట్ వేటికి ఎలా అవుతుంది? అసెట్కి ఎలా చేస్తారు? వెండర్స్కి, మెటీరియల్కి, జనరల్ లెడ్జర్కి, వీటికి ఎలా చేస్తారు. ఓకే, ఎక్స్చేంజ్ రేట్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకుంటాం, ఎక్స్చేంజ్ రేట్స్ ఇట్లా. సో కేఆర్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఎంత ఉంది? 19. సో ఇది చేంజ్ చేయకండి, ఇది స్టాండర్డ్. ఇవన్నీ కూడా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, బట్ 19 అనేది స్టాండర్డ్. వెళ్ళండి, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి, కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వెల్ పైన క్లిక్ చేయండి. ఇంటర్వెల్ పైన క్లిక్ చేయండి. సో కొత్తగా మీరు నంబర్ రేంజ్ యాడ్ చేయాలి. ఏం చేయాలి? ఇక్కడ ప్లస్ సింబల్ చూసారా పైన? కొత్తగా నంబర్ రేంజ్ యాడ్ చేయాలంటే ఒక లైన్ ఇన్సర్ట్ అవ్వాలి. ఏం చేస్తాం? ప్లస్ సింబల్ పైన క్లిక్ చేశారు మీరు, ఓపెన్ అయిందా? నంబర్ రేంజ్ ఎంత ఉంది అక్కడ? 19 ఇవ్వండి, 19. మన ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి? 2025. ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏమి ఇవ్వాలి? మీరు ఇక్కడ 500 వరకు ఇచ్చేశారు, దీని తర్వాత నెంబర్ తీసుకోవాలి. అగైన్ 500 ఇస్తే ఇక్కడ తీసుకోదు, ఇంటర్వెల్ ఓవర్లాప్ అనే ఒక ఎర్రర్ మెసేజ్ ఫామ్ అవుతుంది. సో 500 ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి 501, 500 ఇక్కడ ఇచ్చేసాం కదా. సో నెక్స్ట్ టైం తీసుకోవాలి 501. లేదంటే నెంబర్ రేంజ్ ఎంత ఉంది అక్కడ? 19 ఉంది. యాక్చువల్గా ఎలా తీసుకుంటాడు? ఇప్పుడు 1 ఉంది అనుకోండి, ఇక్కడ 1 ఉంది కదా, 1 to 1 lakhs. 19 ఉంటే 19 lakhs 1 నుండి 19,99,000 అలా తీసుకోవాలి. ఆ ల్యాక్స్లోనే, ఈ సిరీస్లోనే నెంబర్ రేంజ్ తీసుకోవాలి. 19 ఉందనుకోండి, 19 lakhs 1 నుండి 19 lakhsకి ఎండింగ్ వరకు 19,99,000 అట్లా తీసుకోవాలి. 01 ఉంది, 1 ఉంటే మీనింగ్ 1 ఉంది కదా, 1 అంటే ఏంటి? 1 నుండి 1 lakh వరకు తీసుకోవాలి అట్లా. సో నెంబర్ రేంజ్ అనేది 19, ఏ నెంబర్ రేంజ్ అయితే ఉందో అదే సిరీస్లో తీసుకుంటే ఏమవుతుంది? అడ్వాంటేజ్ ఏంటి? సో డాక్యుమెంట్ టైప్ నంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 1 to 1 lakh, 1 to 9 lakhs, 99 lakhs, సారీ 99,999 అలా అనుకుందాం. అంటే ఏంటి? 1 lakh సిరీస్ అంతా కూడా ఎస్ఏ డాక్యుమెంట్, 19 lakh సిరీస్ అంతా కూడా వెండార్ సంబంధించిన ఇన్వాయిసెస్ అని అర్థం, అలా తీసుకుంటారు. బట్ ఇక్కడ మీకు అర్థం అవ్వాలని అలా చెప్తున్నాను. సరే, 501 ఇచ్చారు. నెక్స్ట్ ఏం ఇవ్వాలి? 501 నుండి 1,000 ఇవ్వండి. ఓకేనా? 501 నుండి 1,000 ఇచ్చాం. సేవ్ చేయండి, సేవ్. సేవ్ చేయండి, కంటిన్యూ. లాస్ట్ సేవ్ అయిందా లేదా? కంటిన్యూ చేయాలి. సేవ్ కంప్లీటెడ్, సేవ్ చేసాం. సో ఈ పాయింట్ అర్థమైంది కదా. ఇక్కడ 1 lakh ఉంది, ఇక్కడ 1 ఉందండి. 1 అంటే మీనింగ్ ఏంటి? సరే, 01 నుండి 99,900 అట్లా 1 lakh ఎండింగ్ వరకు. ఇక్కడ 19 ఉంది, 19 ఉంటే 19 lakhs 1 నుండి 19 lakhs ఎండింగ్ వరకు తీసుకోవాలి. అట్లా తీసుకోవడం బెటర్. ఇది డెమో సర్వర్ కాబట్టి మనం ఈ విధంగా తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్. సో కేఆర్ డాక్యుమెంట్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ ఏ డాక్యుమెంట్ ఉంది? కేజెడ్. కేఆర్ తర్వాత కేజెడ్ డాక్యుమెంట్ అంటే వెండార్ పేమెంట్. వెళ్ళండి, ఎస్ఏపికి వెళ్ళండి. బాగా వెళ్ళండి, కేజెడ్ పొజిషన్కి వెళ్ళాము. కేజెడ్ ఇవ్వండి, కంటిన్యూ, డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎంత ఉంది? నెంబర్ రేంజ్ అనేది 15 ఉంది, తీసుకోవాలి. కేజెడ్
కేజెడ్ ఇప్పుడు యాక్చువల్గా ఆపోజిట్లో ఏముంది, కేఏ ఉంది. అంటే మీనింగ్ ఏంటి, రివర్సల్ డాక్యుమెంట్ టైప్. డాక్యుమెంట్ ఒకసారి రివర్స్ చేస్తారు. మీరు రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేశారనుకోండి, ఏం చేస్తాం, డాక్యుమెంట్ రివర్స్ చేస్తాం. అటువంటిప్పుడు ఏమవుతుంది, కేజెడ్ రివర్స్ చేస్తే ఏమవుతుంది, కేఏ అవుతుంది. అలా కాదు, మీరు ఇక్కడ కే రిమూవ్ చేశారు అనుకోండి, రిమూవ్ చేసి సేవ్ చేశారు, ఈ కే అనేది రిమూవ్ చేసి సేవ్ చేశారు, అప్పుడు ఏమవుతుంది, రివర్స్ చేసినప్పుడు కూడా మళ్ళీ కేజెడ్డే వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను వినండి. ఇక్కడ ఏముంది, డాక్యుమెంట్ కేజెడ్ డాక్యుమెంట్ రివర్స్ చేస్తే కేఏగా ఫామ్ అవుతుంది. కేజెడ్ డాక్యుమెంట్ అనేది రాంగ్గా తప్పుగా పోస్ట్ చేశారు, రివర్స్ చేస్తే ఏమవుతుంది, కేఏగా రివర్స్ అవుతుంది. ఇక్కడ కే లేదు, రిమూవ్ చేయండి. ఎగ్జాంపుల్ కే తీసేయండి చెప్తాను. కే లేదనుకుందాం, ఎంటీగా ఉంది. అప్పుడు ఏమవుతుంది, రివర్స్ చేసినప్పుడు మళ్ళీ కేజెడ్గానే ఫామ్ అవుతుంది. సో రివర్సల్ డాక్యుమెంట్ ఏది ఇవ్వాలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. ఓకేనా, బ్యాక్కి వెళ్ళండి ఒకసారి, జస్ట్ బ్యాక్. ఈ పాయింట్ అర్థమైంది కదా. కేజెడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ ఎంత ఉంది, 15. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి, 15 ఉంది. సో కేజెడ్ డాక్యుమెంట్కి నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తున్నాం. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వల్స్కి వెళ్ళండి. సో ఇక్కడ ఏం చేయాలి, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి, క్లిక్ చేయండి. ఇక్కడ ఎంత ఇవ్వాలి, 15, ఇయర్ 2025. ఒకవేళ తీసుకోకపోతే 2026 ఇద్దాము. నెక్స్ట్ ఏమి ఇవ్వాలి, చూడండి ఇక్కడ ఎంత ఇచ్చాము మనం, 1000 ఇచ్చేస్తాం. సో ఇదే మీరు 1000 ఇచ్చారు కదా, నెక్స్ట్ నెంబర్ 1000 ఇవ్వకూడదు, మళ్ళీ 1000 తర్వాత ఎంత వస్తుంది, 1001 నుండి 1500, లేదంటే మీ ఇష్టం, ఎంతైనా తీసుకోవచ్చు, లెంత్ అనేది మీ ఇష్టం. 1500 ఇవ్వండి. 2 దగ్గర 1500. సో 1000 అనేది కంప్లీటెడ్. అగైన్ 1000 ఇవ్వకూడదండి, ఇక్కడ 1000 అనేది యాడ్ చేయకూడదు. ఎందువల్ల, 1000 అనేది సిరీస్ అనేది కంప్లీటెడ్ కాబట్టి 1001 తీసుకోవాలి. 1001 నుండి 1500 ఇచ్చాం, లేదంటే మీ ఇష్టం, 10,000 ఇవ్వచ్చు, 15,000 ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు. సో ఈ నంబర్ రేంజ్ ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తారు. మీరు క్లియర్ చేసే టైంలో ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని జనరేట్ అవుతుంది. క్లియర్ కదా, ఎంటర్, సేవ్. చూసారా, అట్లా. ఇక్కడ ఎంత ఉంది, నంబర్ రేంజ్ 15 ఉంది, బట్ మనం ఏమి ఇచ్చాము, 1000 నుండి 1500 ఇచ్చాము. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే 15,01 నుండి 15,99,099 అలా తీసుకోండి, అది కరెక్ట్ వే. ఇక్కడ మీకు అర్థం అవ్వాలని ఇలా తీసుకున్నాం మనం. నెక్స్ట్ ఏ డాక్యుమెంట్ ఉంది, డిఆర్ డాక్యుమెంటా, నెక్స్ట్ డిఆర్ డాక్యుమెంట్. డిఆర్ అంటే ఏంటి, కస్టమర్ ఇన్వాయిస్. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్. వెళ్ళండి, బాకెళ్ళండి, డిఆర్. సో డిఆర్ అంటే ఏంటి, కస్టమర్ ఇన్వాయిస్. డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎంత ఉంది, నంబర్ రేంజ్ 19 ఉంది. ఇప్పుడు డిఆర్ రివర్స్ చేస్తే ఏమవుతుంది, ఎవరు చెప్తారు, డిఆర్ డాక్యుమెంట్ రివర్స్ చేశారు, ఏమవుతుంది, డిఏ పెట్టాలి. డిఏ కాదు, ఇప్పుడు యాక్చువల్గా మీకు అర్థమైపోతే అడగండి. ఇక్కడ మీరు మొహమాటంగా కూర్చుంటే ఏమీ కాదు, మీరు అడగాలి, మీకు ఏ డౌట్ ఉందో అవుతుందండి. ఓకేనా, ఎంటీగా ఉంది. ఇక్కడ ఎంటీగా ఉంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ పైన ఏ డాక్యుమెంట్ అయితే ఉందో అదే అవుతుంది రివర్స్ చేస్తున్నప్పుడు. ఎంటీగా లేదు,
ఇక్కడేమో డిఆర్ ఉంది, ఇక్కడేమో డీకే ఉంది అనుకున్నాం ఎగ్జాంపుల్. రివర్స్ చేసినప్పుడు డీకే అవుతుంది అది. ఓకే, సో డిఆర్ అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్. డాక్యుమెంట్ టైప్ డిఆర్ మీన్స్ కస్టమర్ ఇన్వాయిస్. వేటికి అలౌ చేస్తుంది? అసెట్స్ కి, కస్టమర్స్ కి, వెండర్ కూడా అసైన్ చేయొచ్చు. ఎందువల్ల? వెండరే కస్టమర్ అవుతాడు ఒక్కోసారి. నేను మీ కంపెనీకి రా మెటీరియల్ సప్లై చేస్తున్నాను, నేనే మీ దగ్గర ఏమైనా కొనుక్కోవచ్చు కదా, అట్లా. ఎక్స్చేంజ్ రేట్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో నంబర్ రేంజ్ ఎంత ఉంది ఇక్కడ? 18. వెళ్ళండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. కొత్తగా నెంబర్ రేట్ క్రియేట్ చేయాలంటే ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశారు. 18 కదా, 2025. ఒకవేళ 2025 పిక్ అవ్వకపోతే 26 తీసుకుందాం. యాక్చువల్లీ ఇది దీనివల్ల ఎఫెక్ట్ ఏమో చూద్దాం. నెక్స్ట్ నెంబర్ ఎంత ఇవ్వాలి? ఇక్కడ 1500 ఇచ్చేసాం ఆల్రెడీ. 1501 ఇవ్వాలి ఇక్కడ. 1500 ఆల్రెడీ ఇచ్చేసాం. మళ్ళీ మీరు 1500 ఇచ్చారనుకోండి, ఇంటర్వెల్ ఓవర్లాప్ అవుతుంది. కాబట్టి 1500 ఇవ్వకూడదు. 1500 ఆల్రెడీ కంప్లీటెడ్. సో వీ నీడ్ టు టేక్ ది నెక్స్ట్ నెంబర్ 1501. నెక్స్ట్ 2000 ఇవ్వండి. నంబర్ రేంజ్ అనేది మినిమం మీరు హండ్రెడ్స్లో అలా తీసుకోకండి. మినిమం 500, లేదంటే 1000 ఇవ్వండి. 1 to 1000, 1001 to 2000, 2001 to 3000, 3001 to 4000, మినిమం 1000, లేదంటే మినిమం 500. 1 నుండి 100 అలా ఇవ్వకండి. గ్యాప్ అనేది ఎక్కువ మెయింటైన్ చేయండి, 8 డిజిట్స్ అనేది. ఎంటర్, సేవ్. ఓకేనా, సేవ్ చేస్తాను. నెక్స్ట్ డాక్యుమెంట్, డీజెడ్ డాక్యుమెంట్. డీజెడ్ అంటే ఏంటి? కస్టమర్ పేమెంట్. కస్టమర్ నుండి పేమెంట్ వస్తుంది కంపెనీకి, అది డీజెడ్. వెళ్ళండి, బ్యాక్ వెళ్ళాము. పొజిషన్ డీజెడ్, డబుల్ క్లిక్ చేయండి. సో డీజెడ్ కి నెంబర్ రేంజ్ ఎంత ఉంది ఇక్కడ? 14. డీజెడ్ కి నెంబర్ రేంజ్ ఏముంది? 14. ఇక్కడ రివర్సల్ డాక్యుమెంట్ చూడండి, ఏబి ఉంది. సో డీజెడ్ డాక్యుమెంట్ రివర్స్ చేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ఏబి సిరీస్ తో పోస్ట్ ఏబి అవుతుంది. ఏబి లేదనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? సేమ్ డీజెడ్ తోటి పోస్ట్ డీజెడ్ లోనే డాక్యుమెంట్ రివర్స్ అవుతుంది. ఓకే, సో నంబర్ రేంజ్ ఎంత ఉంది ఇక్కడ? 14. సో 14 కి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. ఎంత? 14. 14, 2025. ఆ, 2001 నుండి 2500. ఎంటర్, సేవ్. సేవ్ చేయండి. ఓకే, లాస్ట్లో ఇలా మెసేజ్ కనిపించాలి మీకు. చేంజెస్ అనేవి సేవ్ అయినట్లు మెసేజ్ ఉండాలి. ప్రతి కాన్ఫిగరేషన్కి, ప్రతి ట్రాన్సాక్షన్కి లాస్ట్లో మెసేజ్ అనేది గ్రీన్ మెసేజ్ అని కనిపించాలి. ఇలా ఉంటేనే మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది పర్ఫెక్ట్గా చేసినట్లు. ఓకే, నెక్స్ట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఏ డాక్యుమెంట్. ఏ అంటే దేనికి సంబంధించింది? అసెట్ అకౌంటింగ్కి సంబంధించింది. ప్రతి కంపెనీలో కూడా అసెట్స్ ఉంటాయి, డిఫరెంట్ అసెట్స్ ఉంటాయి. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్, ఇట్లా రకరకాలు ఉంటాయి. సో వాటికి సంబంధించింది. వెళ్ళండి, ఏ
డబల్ క్లిక్ చేయండి. సో ఏకి ఎంత ఉంది? 01 ఉంది. సో మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి చేయాల్సిన అవసరం లేదు. చెక్ చేద్దాం. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. కంపెనీ కోడ్, క్లిక్ ఆన్ ది ఇంటర్వెల్స్. మనం 01 ఆల్రెడీ క్రియేట్ చేసాము కాబట్టి ఆ సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేదు. ఇదే నంబర్ రేంజ్ అనేది పిక్ అవుతుంది. నాట్ రిక్వైర్డ్. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కదా, ఓపెన్ చేయండి. సో డాక్యుమెంట్ టైప్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ పైన ఎస్ఏ ఉంటే జనరల్ లెడ్జర్ అని, కేఆర్ ఉంటే వెండార్ ఇన్వాయిస్ అని, కేజెడ్ ఉంటే వెండార్ పేమెంట్ అని, డిఆర్ ఉంటే కస్టమర్ ఇన్వాయిస్ అని, డిజెడ్ ఉంటే కస్టమర్ పేమెంట్ అని అర్థం. ఏ ఉంటే ఎసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్ అని అర్థం. యాజ్ వెల్ యాజ్ ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది ఇచ్చాం, నంబర్ రేంజ్ ఇచ్చాం. సో బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ రేంజ్, డాక్యుమెంట్ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని మీరు ట్రాన్సాక్షన్ చేసే టైంలో ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఎస్ఏ డాక్యుమెంట్కి 0 నుండి 500 వరకు ఇచ్చాము. సో మీరు ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో ఈ ఫ్రమ్ నంబర్ టు నెంబర్కి ఏదైతే నంబర్ రేంజ్ అసైన్ చేశారో దాన్ని బేస్గా చేసుకుని ఏమవుతుంది? నంబర్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. సో డాక్యుమెంట్కి నంబర్ జనరేట్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ we can find the document as well as document relevant information. మీ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే తప్ప మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేము. అలాగే ఒక డాక్యుమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా డాక్యుమెంట్ నంబర్ అనేది ఉపయోగపడుతుంది. ప్రతి కాన్ఫిగరేషన్కి ఒక నంబర్ ఉంటుంది టిఆర్ ద్వారా. అలాగే ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ ఉంటుంది, ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక నెంబర్ ఉంటుంది అట్లా. ఓకే, నెక్స్ట్ సో నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం. చూడండి OBA7 ఇది కూడా కంప్లీట్ చేసేసాం మనం. FBN1 కూడా చేస్తాం. సో OBA7 అనేది ఏంటి? డాక్యుమెంట్స్ టైప్. డాక్యుమెంట్ టైప్ని బేస్గా చేసుకుని డాక్యుమెంట్ నంబర్ రేంజ్ కూడా క్రియేట్ చేసాం. OBA7లో డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. డాక్యుమెంట్ టైప్ని బేస్గా చేసుకుని లేదంటే త్రూ డాక్యుమెంట్ టైప్ నుండి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం. యాక్చువల్గా నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? FBN1 ఇది టీ కోడ్. OBA7 ద్వారా కూడా చేయొచ్చు, మీ ఇష్టం. మీ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ చేయాలంటే OBA7 ద్వారా వెళ్తే మీకు క్లారిటీ ఉంటుంది. లేదంటే FBN1 ద్వారా కూడా డాక్యుమెంట్ నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, వెళ్దాం. FBN1 ట్రాన్సాక్షన్ కోడ్ వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళండి. FBN1 ఇవ్వండి, లేదంటే పాత్ ద్వారా అయినా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్. ఎస్ అనండి. చేంజెస్ చేశారేమో మీరు. కంటిన్యూ. డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్, ఇదిగో ఎలాబరేట్ చేయండి. డిఫైన్ ఎంట్రీ వ్యూ ఎలాబరేట్ చేయండి. ఇది టీ కోడ్ ఎలా ఓపెన్ చేస్తాము? అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, IMG యాక్టివిటీస్, లైన్ అడ్జస్ట్ చేయండి. సో డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ FBN1 కనిపిస్తుందా? డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ FBN1, డిఫైన్ డాక్యుమెంట్ టైప్ OBA7. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. వెయిట్ ఇమేజెస్లో వచ్చాయి. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. FBN1 ద్వారా చేయొచ్చు డాక్యుమెంట్ నంబర్ రేంజ్ అనేది. OBA7 ద్వారా డాక్యుమెంట్ క్రియేట్ చేయొచ్చు, డాక్యుమెంట్ నంబర్ రేంజ్ చేయొచ్చు. సో టీ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే దీన్ని ఏమంటారు? నావిగేషన్ పాత్. ఇదంతా ఏంటి? నావిగేషన్ పాత్ అంటారు. నావిగేషన్ ద్వారా కూడా చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. సో FBN1
ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఫర్ ఎంట్రీ వ్యూ. చూసారా, కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వల్స్ పైన క్లిక్ చేయండి. చూసారా, ఇవి మనం చేసినవి ఇవన్నీ కూడా. ఓకేనా, క్లియర్ కదా? అది కంప్లీటెడ్. నెక్స్ట్, సో నంబర్ రేంజ్ కూడా క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది చూడండి. OBA7 ద్వారా నంబర్ రేంజ్ క్రియేట్ చేయొచ్చు, అలాగే FBN1 ద్వారా కూడా చేయొచ్చు. అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, OBA7కి వెళ్ళండి ఒకసారి. OBA7 టీ కోడ్ ద్వారా వెళ్ళండి. సో డాక్యుమెంట్ టైప్స్ అనేవి చాలా ఉన్నాయి SAPలో. సో ఆ స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అంటారు. మీకు కావాల్సింటే ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. /n OBA7 పాతలో వెళ్తారా, వెళ్ళండి. /n OBA7. సో ఎగ్జాంపుల్, పొజిషన్కి వెళ్ళి SI డాక్యుమెంట్ తీసుకోండి. సో ఇదేంటి, స్టాండర్డ్ SI డాక్యుమెంట్ ఇలా ఉంది. SI డాక్యుమెంట్, నంబర్ రేంజ్, ఇవన్నీ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ స్టాండర్డ్. మీరు ఓన్గా క్రియేట్ చేయాలన్నా క్రియేట్ చేయొచ్చు. ఎలా క్రియేట్ చేస్తాము, నివెంటరీలోకి వెళ్ళి క్రియేట్ చేసుకోవచ్చు. నివెంటరీలోకి వెళ్ళి చేయొచ్చు. లేదు నివెంటరీ కాదు, సో ఇదే డాక్యుమెంట్, ఇక్కడ కనిపించే డాక్యుమెంట్ని కాపీ చేసి మీరు కావాల్సిన విధంగా చేంజెస్ చేసుకోవచ్చు. అలా కూడా చేయొచ్చు. ఎలా చేస్తాము, కాపీ యాజ్. కాపీ యాజ్ ఆప్షన్ చూసారా, ఇగో కాపీ యాజ్ క్లిక్ చేయండి. దానిపైన కాపీ యాజ్ పైన క్లిక్ చేయండి. చూసారా, ఇవన్నీ మార్చుకో. SA బదులు ఎగ్జాంపుల్ SP అని ఇస్తున్నాను. SA రిమూవ్ చేసి SP. ఇట్లా మీకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు. కానీ 99% స్టాండర్డ్ డాక్యుమెంట్స్నే యూజ్ చేస్తారు. కస్టమైజ్డ్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి, చేంజ్ చేసిన డాక్యుమెంట్స్ ఎందుకు ఉపయోగపడతాయి, BRS బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్స్కి అటువంటి వాటికి ఉపయోగిస్తారు, వెరీ రేర్ కేసెస్లో. బట్ స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఈజ్ ఎనఫ్. ఓకేనా. నెక్స్ట్, ECC S/4HANA ఇవన్నీ సేమ్ ఇలాగే ఉంటాయండి. ఓన్లీ వన్ చేంజ్ మాత్రమే ఉంది. అదేంటనే మీకు తర్వాత చెప్తాను. ఓన్లీ వన్ చేంజ్ ఉంది అంతే డాక్యుమెంట్స్లో. ఒక కాలం ఎక్స్ట్రా యాడ్ అయింది ఇట్లా, అంతే. రిమైనింగ్ ఆల్ 99% సేమ్ టు సేమ్. ECC S/4HANA. నెక్స్ట్, సో ఓన్గా డాక్యుమెంట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు, లేదంటే స్టాండర్డ్గా ఉన్న డాక్యుమెంట్స్ని కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్, షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి, నెక్స్ట్ చూడండి. నంబర్ లైన్ క్రియేట్ చేశాం కదా, కంప్లీటెడ్. నెక్స్ట్ వన్, డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. సో వాట్ ఈస్ మీన్ బై టోలరెన్స్ గ్రూప్? టోలరెన్స్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి, టోలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే ఆ ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఉండాలి. ఆథరైజేషన్ లేకుండా ఎంట్రీస్ని పోస్ట్ చేయలేరు. సో ఆథరైజేషన్ ఎలా వస్తుంది, బేస్డ్ ఆన్ ది టోలరెన్స్ గ్రూప్. టోలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్. సో ఈ టోలరెన్స్ గ్రూప్ని మీ యూజర్ నేమ్కి అసైన్ చేయాలి. చేస్తేనే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఎండ్ యూజర్ ఒకరు జాయిన్ అయ్యారు కొత్తగా, ఎండ్ యూజర్ అనేవాళ్ళు ఒకరు జాయిన్ అయ్యారు కొత్తగా. సో ఆయనకి ఆథరైజేషన్ కావాలి. ఎలా వస్తుంది, యూజర్ నేమ్ని, మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదా, ఆ యూజర్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని టోలరెన్స్ గ్రూప్కి అసైన్ చేయాలి. టోలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ కావాలంటే టోలరెన్స్ గ్రూప్ని క్రియేట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ OBA4, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి. టోలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాం. టోలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్. నెక్స్ట్ క్లాస్ ఫుల్ నోట్స్ ఉంటుందండి, నోట్స్ అనేది ఉంటుంది. పాత్ ద్వారా వెళ్దాం. SPRO IMG
SPROIMG implementation guide, financial accounting new, general ledger accounting new, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ ఇక్కడ కనిపిస్తుంది కదా, వెయిట్ కంగారు పడదు, నేను చెప్తాను చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ ఎలా అప్డేట్ చేయండి. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ ఎలా అప్డేట్ చేయండి. నెక్స్ట్ మాస్టర్ డేటా, సారీ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఉందా, కొంచెం డౌన్కి వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి. మాస్టర్ డేటా, ఇదిగో మాస్టర్ డేటా, ఐఎమ్ సారీ, బిజినెస్ ట్రాన్సాక్షన్ ఎలా అప్డేట్ చేయండి. మాస్టర్ డేటా కాదు, బిజినెస్ ట్రాన్సాక్షన్. ఓపెన్ క్లియరింగ్ ఐటమ్, ఓపెన్ క్లియరింగ్ ఎలా అప్డేట్ చేయండి. ఇది ఓపెన్ క్లియరింగ్. తర్వాత 1 minute, క్లియరింగ్ డిఫరెన్సెస్ లాస్ట్లో ఉంది. ఇదిగో మీకు పాత్ కష్టంగా ఉంటే టీ కోడ్ యూజ్ చేయండి, ఎలా అయినా ఓకే. ఇంటర్వ్యూలో పాత్ ఏం అడగరండి ఎవరు. క్లియరింగ్ డిఫరెన్సెస్. ఇక్కడ చూడండి, ఎస్ఐపిలో ఎస్ఐపిలో 4 టైప్స్ ఆఫ్ ది టోలరెన్స్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి, డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్స్ కూడా ఒక టోలరెన్స్ క్రియేట్ చేయాలి. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్, ఇదొకటి. వీటితో పాటు కస్టమర్ టోలరెన్స్ గ్రూప్, వెండర్ టోలరెన్స్ గ్రూప్ అని ఉంటాయి. అవి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం, ఫ్యూచర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్, డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. క్లిక్ చేయండి, డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్, ఎగ్జిక్యూట్ చేయండి. సో కొత్తగా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, మనం న్యూ ఎంట్రీకి వెళ్ళండి, న్యూ ఎంట్రీస్. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ చేయండి, ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, గ్రూప్ తర్వాత ఇద్దాం. తర్వాత ఇక్కడ అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ అన్నాడు కదా, ఇక్కడ మనం అన్లిమిటెడ్ ఇచ్చేద్దాం. 9 9s ఇవ్వండి, 9 9s. నెక్స్ట్ కాలంలో కూడా 9 9s ఇవ్వండి. నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్ అన్నారు. అంటే ఏంటి, ఏమన్నా డిస్కౌంట్ ఇవ్వాలి కస్టమర్స్కో, వెండర్స్కో, లేదంటే ఏదైనా సరే ఎనీ టైప్ ఆఫ్ డిస్కౌంట్స్ ఏమైనా ఇవ్వాలి. సో ఇవ్వాల్సినప్పుడు ఎంత పర్సంటేజెస్ వరకు అలౌ చేస్తారు, మ్యాక్సిమం ఎంత డిస్కౌంట్ ఇవ్వగలరు, 1%, 2%, 3%, అది మీ క్లయింట్ చెప్తారు. మనం 5% ఇచ్చేద్దాం, ఇవ్వండి 5%. నెక్స్ట్ ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ దగ్గర 100 ఇవ్వండి. కింద 100. రిమైనింగ్ బాక్సెస్లో 5% ఇవ్వండి. సో టోలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్, ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇవ్వడానికి టోలరెన్స్ కంటెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఇవ్వండి 5% ఇవ్వండి, అన్నిటికీ 5, ఇక్కడ కూడా 5. సో ఒక ఎంప్లాయీస్కి ఆథరైజేషన్ ఇవ్వడానికి టోలరెన్స్ కంటెంట్ అనేది ఉపయోగపడుతుంది. టోలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్ అని అర్థం. 1 minute, వెయిట్. ఇక్కడ గ్రూప్ ఏమీ ఇవ్వట్లేదు. గ్రూప్ ఇవ్వకపోతే అడ్వాంటేజ్ ఏంటి, S/4HANAలో గ్రూప్ ఇవ్వరు డెమో సర్వర్లో. ఎందువల్ల అంటే అందరికీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఒకటే ఉంటుంది కాబట్టి. సో ఎనీవే, గ్రూప్ ఇవ్వకపోతే మీనింగ్ ఏంటి, టోలరెన్స్ గ్రూపే లేదు మీ కంపెనీ కోడ్ లెవెల్లో. మీ కంపెనీ ఉంది కానీ టోలరెన్స్ గ్రూప్ అనేది ఇవ్వలేదు. మీ కంపెనీ ఉంది కానీ టోలరెన్స్ గ్రూప్ అనేది నేమ్ అనేది ఇవ్వలేదు మనం ఇక్కడ. అంటే ఏంటి, ఎవరైనా సరే ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు, మీ యూజర్ నేమ్ని టోలరెన్స్ గ్రూప్కి అసైన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా సేవ్ చేస్తే. ఇలా ఎంటీగా ఉంటే, మళ్ళీ చెప్తున్నా వినండి, ఇలా ఎంటీగా ఉందనుకోండి, మీనింగ్ ఏంటి, ఎవరైనా సరే ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు, టోలరెన్స్ గ్రూపే లేదు.
ఎవరైనా సరే ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. అలా కాదు, ఇక్కడ నేను టాలరెన్స్ గ్రూప్ ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ టీఏ అంటే మీ కంపెనీ కూడా ఫస్ట్ 2 లెటర్స్, టీజీ ఇవ్వండి. టీ అంటే టాలరెన్స్, జీ అంటే గ్రూప్. టీఏ అంటే మీ కంపెనీ కూడా ఫస్ట్ 2 లెటర్స్, టీజీ అంటే టాలరెన్స్ గ్రూప్. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. మీరు ఆల్ఫా న్యూమరికల్ ఇస్తారా, ఏమైనా ఇవ్వండి, మీ ఇష్టం వచ్చింది ఇవ్వండి. సో గ్రూప్ ఉందనుకోండి, ఇక్కడ గ్రూప్ ఇచ్చాను అంటే మీనింగ్ ఏంటి? గ్రూప్ ఇస్తే ఈ టాలరెన్స్ గ్రూప్ని మీ యూజర్ నేమ్కి అసైన్ చేయాలి. అసలు గ్రూపే ఇవ్వలేదు, డైరెక్ట్గా సేవ్ చేశాను. ఈ గ్రూప్ లేకుండా డైరెక్ట్గా సేవ్ చేశాను. ఎవరైనా సరే ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. గ్రూప్ యాడ్ చేశాను, ఇక్కడ గ్రూప్ ఉంది. ఇక్కడ మీ కంపెనీ కోడ్ లెవెల్లో గ్రూప్ ఉంది. అంటే ఏం చేయాలి? గ్రూప్ ఉంటే మీ యూజర్ నేమ్కి టాలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయాలి. టాలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్, ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇవ్వడానికి టాలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే సాక్రిఫైస్ అమౌంట్ అనేది కూడా కాన్ఫిగరేషన్ చేయడానికి టాలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. ఎంటర్, సేవ్. సేవ్ చేయండి. సో టాలరెన్స్ గ్రూప్ని క్రియేట్ చేసాం. సో ఈ గ్రూప్ అనేది మనం మీ కంపెనీ కూడా ఇచ్చేసి మీ కంపెనీ కూడా ఇచ్చాము. కంపెనీ కూడా ఇచ్చేసి ఇక్కడ నేనేమి గ్రూప్ ఇవ్వలేదు. సో డైరెక్ట్గా సేవ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? ఎవరైనా సరే ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. అలా కాకుండా ఇక్కడ నేను గ్రూప్ ఇచ్చేసాను, కంపెనీ కూడా ఇచ్చాను. సో ఇలా కాన్ఫిగరేషన్ చేసినప్పుడు ఏమవుతుంది? మీ యూజర్ నేమ్ని టాలరెన్స్ గ్రూప్కి అసైన్ చేయాలి. క్లియర్ కదా? అది సేవ్ చేస్తాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి, ఆ షీట్ ఓపెన్ చేయండి. అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ OB57. సో టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాం మనం OBA4లో. ఈ కాన్ఫిగరేషన్ నేను చేయట్లేదండి, మనకి ఎర్రర్ ఫామ్ అవుతుంది. మీకు ఎర్రర్స్ కూడా నేను చెప్తాను. సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సర్వే అవ్వాలంటే ఎర్రర్స్ అనేది మీకు రావాలి. ఎర్రర్స్ ఎలా రిజల్యూషన్ చేయాలో తెలియాలి. సో ఇది ఎర్రర్ ఫామ్ అయినప్పుడు ఈ కాన్ఫిగరేషన్ 11th కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. సో అందువల్ల నేను ఈ కాన్ఫిగరేషన్ అవైట్ చేస్తున్నాను, 11th one. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ OB57. సేమ్ పాత్ వెళ్ళండి. అసైన్ బ్యాక్ వెళ్ళండి. అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ OB57. అగైన్ బ్యాక్. అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్, ఎగ్జిక్యూట్. సో కొత్తగా క్రియేట్ చేయాలి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి, క్లిక్ ఆన్ ది న్యూ ఎంట్రీస్. సో ఇక్కడ మీ యూజర్ నేమ్ ఇవ్వాలి. మీ యూజర్ నేమ్ ఏమి ఇచ్చారు? మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తున్నారు కదా, ఫస్ట్ మీ యూజర్ నేమ్ ఒకటే ఇవ్వండి, పాస్వర్డ్ అవసరం లేదు. మీ యూజర్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ మీ టాలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి. మనం ఏం క్రియేట్ చేస్తాము? TA TG. చూసారా, ఆటోమేటిక్ కింద వచ్చేసింది. చూసారా, మీరు TA TG టైప్ చేసిన వెంటనే క్రింద మీ కంపెనీ కోడ్ అండ్ టాలరెన్స్ గ్రూప్ బోత్ రెండు కనిపిస్తున్నాయి. సో ఏం చేసాం ఇక్కడ? మనం యూజర్ నేమ్ని టాలరెన్స్ గ్రూప్కి అసైన్ చేస్తున్నాం. మీ యూజర్ నేమ్ని టాలరెన్స్ గ్రూప్కి అసైన్ చేస్తున్నాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ one or more objectives in SAP FI. All objectives directly or indirectly we will assign or mapping to our company code. ఓకే, మీ యూజర్ నేమ్కి టాలరెన్స్ గ్రూప్ అసైన్ చేస్తేనే మీరు ఎంట్రీస్ పోస్ట్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. ఒక ఎండ్ యూజర్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. సో ఈ టాలరెన్స్ గ్రూప్కి ఎండ్ యూజర్ నేమ్ అనేది అసైన్ చేయాలి. Tolerance content, authorization content. With help of tolerance group, we can configure the authorization as well as sacrifice amounts. నోట్స్ చెప్తాను, టుమారో కొంచెం లెంతీగా ఉంటుంది. ఈ ఒక్క క్లాస్ అయిపోయిందంటే రిమైనింగ్ అంటే మీకు ఇదొకటే కొంచెం నోట్స్ ఎక్కువ ఉంటుంది. భయపడకండి, స్లోగా చెప్తాను. తర్వాత అన్నీ ఈజీగా ఉంటాయి, డోంట్ వరీ. గ్లోబల్ పారామీటర్స్లో నోట్సే కొంచెం హెవీగా ఉంటుంది, డెప్త్గా ఉంటుంది. Enter, save.
క్లియర్ కదా? కంటిన్యూ. నెక్స్ట్, సో టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాం. ఎంప్లాయీస్ టాలరెన్స్ గ్రూప్, జిఎల్ టాలరెన్స్ గ్రూప్, తర్వాత కస్టమర్ టాలరెన్స్ గ్రూప్, వెండర్ టాలరెన్స్ గ్రూప్, ఇలా 4 టైప్స్ గ్రూప్స్ ఉంటాయి. మనం 2 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఫ్యూచర్ క్లాసెస్ లో రిమైనింగ్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేద్దాం. అలాగే నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? గ్లోబల్ పారామీటర్స్. గ్లోబల్ పారామీటర్స్, వాట్ ఈస్ మీన్ బై గ్లోబల్ పారామీటర్స్? గ్లోబల్ పారామీటర్స్ అంటే మీనింగ్ ఏంటి? గ్లోబల్ పారామీటర్స్ లాస్ట్ లో ఉంది. ఎంటర్ గ్లోబల్ పారామీటర్, కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా. వెళ్ళండి, OBY6 ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OBY6. OBY6 ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. పైకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఇక్కడ ఉంది ఇదిగో. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, తర్వాత లెడ్జర్స్. సార్ 1 సెకండ్ ఇక్కడ మిస్ అయింది నేను సార్. చెప్తాను, వెయిట్ చేయండి. ఫస్ట్ నుంచి రండి, మీకు ఈజీగా ఉంటుంది. /n SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్ ఎలాబరేట్ చేయండి. లెడ్జర్స్ ఇది కాదు, ఇంకోటి ఉంటుంది యాక్చువల్గా. మీరు న్యూలోకి వచ్చారా? ఇక్కడ గ్లోబల్ పారామీటర్స్, వెయిట్ ఇక్కడ గ్లోబల్ పారామీటర్స్ ఇది ఎలాబరేట్ చేయండి. ఎంటైర్ గ్లోబల్ పారామీటర్స్ టీ కోడ్ ఓపెన్ చేయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి OBY6 కదా, OBY6 టీ కోడ్. ఓకే, వెళ్ళండి, టీ కోడ్ ఓపెన్ చేయండి. అక్కడ SAPలో టీ కోడ్ ఓపెన్ చేయండి. చూసారా? గ్లోబల్ పారామీటర్స్ టీ కోడ్ ఏంటి? OBY6. మీరు టీ కోడ్స్ కూడా వాడచ్చు, లేదంటే పాత్ యూజ్ చేయండి, నో ఇష్యూ. మీ కంఫర్టబిలిటీ ఎలా ఉంటే అలా చేయొచ్చు. ఓకే, OBY6 వెళ్ళండి, ఎగ్జిక్యూట్. సో OBY6 పొజిషన్. సో OBY6 అంటే ఏంటి? గ్లోబల్ పారామీటర్స్ కంపెనీ. ఇక్కడ చూడండి, టైటిల్ బార్లో ఏముంది? గ్లోబల్ డేటా, కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా. మనం గ్లోబల్ కాన్ఫిగరేషన్ చేస్తాం. ఇంకా ఉన్నాయి గ్లోబల్ పారామీటర్స్, ఇంకా ఉన్నాయి. గ్లోబల్ కాన్ఫిగరేషన్స్ అన్నా, గ్లోబల్ పారామీటర్స్ అన్నా ఉంటాయి. సో గ్లోబల్ డేటా మీరు ఏమేమి చేస్తారు? మీ కంపెనీ కోడ్ లెవెల్లో మీరు ఏమేమి చేస్తారు? కంటిన్యూ చేయండి. మీ కంపెనీ కోడ్ ఏంటి? ఇది TA99. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా? మీ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ ఏంటి అంటే మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అనాలి, గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పండి. మీకు అర్థం అవ్వాలని అలా చెప్తున్నాను. మీ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ ఏంటి? TAG. సో దీని కంపెనీ కోడ్ ఏంటి? TA99. సో కరెన్సీ ఏంటి? ఏ కంట్రీ? TA99 బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? IN. TA99 కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? IN అంటే ఇండియా. సో ఈ కంపెనీ కోడ్కి ఏ కరెన్సీ ఉపయోగించాము? INR. దిస్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. వాట్ ఈస్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ? At the time of company code creation, whatever currency we have specified, that is called company code currency or local currency. So address Hyderabad. ఏ లాంగ్వేజ్ తీసుకున్నారు? ఇంగ్లీష్. మీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏంటి? TACA మీరు క్రియేట్ చేశారు. క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంట్రోల్ ది క్రెడిట్ లిమిట్ ఆఫ్ ఈచ్ కస్టమర్ క్రెడిట్ సేల్. ఫిజికల్ ఇయర్ వేరియంట్,
Physical year variant is nothing but financial year. On the non-SAP terminology, we are called as a financial year. On the SAP terminology, we are called as a physical year. Field status variant. ఇది మీ కంపెనీ కూడా సంబంధించినది. Field status variant. What is mean by field status variant? At the time of accounting entry posting, which field is required, which field is not required, we can control from the field status variant. Field status variant contains field status group. With help of field status variant, we can control the end user fields. Posting period variant. ఏం క్రియేట్ చేసాము? TAPV క్రియేట్ చేసాం. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. మంత్ ఎండింగ్ యాక్టివిటీ. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది ఇట్ ఈస్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఎవరి మంత్ ఎండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ స్పెసిఫిక్ మేనేజర్, క్లోజ్ ది కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది అప్కమింగ్ పీరియడ్. దిస్ ఈస్ కాల్డ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఇవన్నీ మనం క్రియేట్ చేస్తాం. సో వీటన్నిటిని కలిపి ఏమంటారు? కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా. మీరు మర్చిపోతారు ఒక్కోసారి, మీరు ఏం క్రియేట్ చేశారో తెలియదు. OBY6లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. OBY6లో ఫైండ్ అవుట్ చేయొచ్చు కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా. ఇంకా మీరు క్రియేట్ చేస్తారు, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. చార్ట్ ఆఫ్ అకౌంట్ నెక్స్ట్ క్లాస్లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఫ్యూచర్ క్లాస్లో ఇక్కడ యాడ్ అవుతుంది. FM ఏరియా క్రియేట్ చేస్తారు, ఫండ్స్ మేనేజ్మెంట్ ఏరియా క్రియేట్ చేస్తారు, ఇక్కడ యాడ్ అవుతుంది. ఇట్లా 1 by 1 అన్నీ వచ్చేస్తాయి. ఓకే, క్లియర్ అర్థమైందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డిస్కస్ చేద్దాం. ఏమైనా ఉంటే చెప్పండి. మీరు పర్సనల్గా కూడా కాల్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా కూడా మీరు కాల్ చేయొచ్చు. గ్రూప్లో అడగలేము అనుకోండి. చెప్పండి. క్లియర్ అండి? అర్థమైందా కుమార్ గారు? Yes, sir. Clear, sir. అర్థమైంది. రిమైనింగ్. Yes, sir. వాట్ ఈస్ మీన్ బై డాక్యుమెంట్ నంబర్ రేంజ్? డాక్యుమెంట్ నంబర్ రేంజ్ OBA7 ద్వారా క్రియేట్ చేస్తాం, లేదంటే FBN1 ద్వారా కూడా చేయొచ్చు. డాక్యుమెంట్ టైప్. వాట్ ఈస్ మీన్ బై డాక్యుమెంట్ టైప్? డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ పైన SA ఉంది, జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం. డాక్యుమెంట్ పైన KR ఉంది, వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. డాక్యుమెంట్ పైన KZ ఉంది, వెండార్ పేమెంట్ అని అర్థం. డాక్యుమెంట్ పైన DR ఉంది, కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. DZ ఉంది, కస్టమర్ పేమెంట్ అని అర్థం. SA ఉంది, జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి? నంబర్ లైన్ క్రియేషన్. డాక్యుమెంట్ నంబర్ 1 to 100 ఇచ్చాం, 1 to 500 ఇచ్చాం. 1 to 500 SA డాక్యుమెంట్కి 1 to 500 ఇచ్చాం. సో 500 ఇచ్చామంటే మీనింగ్ ఏంటి? ఆ 500 బేస్గా చేసి 1 to 500 బేస్గా చేసుకుని ఏమవుతుంది? డాక్యుమెంట్ నంబర్ రేంజ్ 1 to 500, లేదంటే 1 to 99,999 ఇచ్చేసాం, లేదంటే 1 to 1 lakh ఇచ్చాం. సో అంటే మీనింగ్ ఏంటి? ఆ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? SA డాక్యుమెంట్ పోస్ట్ చేసే ప్రతిసారి ఇక్కడ ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఏదైతే నంబర్ రేంజ్ ఇచ్చామో ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది, అంతే కదా? సో బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ రేంజ్ వీ కెన్ ఫైండ్ ది డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. 1 lakh ట్రాన్సాక్షన్ చేస్తారు మీరు, మీకు 500 డాక్యుమెంట్ నంబర్ రేంజ్, 500 డాక్యుమెంట్ నంబర్ని బేస్గా చేసుకుని దానికి ఒక టీ కోడ్ ఉంటుంది, మీకు చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకే, FB03 అని ఒక టీ కోడ్ ఉంటుంది. ఆ టీ కోడ్ ఇచ్చారనుకోండి, ఆ డాక్యుమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ నోట్స్ ఉంటుందండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మొత్తం చెప్తాను, నోట్స్ చెప్పాను. నోట్స్ మన దగ్గర ప్రిపేర్ చేసిన నోట్స్ ఉంది. కొంచెం టైం తీసుకుని స్లోగా పేషెన్సీగా వినాలి. ఇది ఒకటి కంప్లీట్ చేస్తారంటే రిమైనింగ్ అంతా కూడా చాలా ఈజీగా సింపుల్గా మీకు అర్థమవుతుంది. ఓకే, నోట్స్ ఒకటే కొంచెం టఫ్ అనిపిస్తుంది, బట్ భయపడకండి, ఏం కాదు, సింపుల్గానే ఉంటుంది. నేను చెప్పిందంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, ఏమేమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదో కూడా నేను చెప్తాను. ఓకే, క్లియర్ కదా? ఎస్ సార్.
ఎస్ సార్. ఎస్ సార్. టుమారో సేమ్ టైంకి సేమ్ లింక్తో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. గుడ్ నైట్ ఆల్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.